వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం. కేంద్రం నిధులను దారి మళ్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. పెద్దపల్లి బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ విప్ విజయ రమణారావు వెల్లడి. కరీంనగర్ మార్కెట్ యార్డ్లో సెంట్రలైజ్డ్ కిచెన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. సిరిసిల్లలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్నినో ప్రభావంతో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. ఓదెల మండలంలో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్. వర్షాలు కురవాలి, రైతాంగం సుభిక్షంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో స్థానిక ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట. ప్రభుత్వ బడుల మూసివేతకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుంది. కరీంనగర్లో PDSU ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిక. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ గత 12 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల చేస్తే కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచ్లను బెదిరించి ఒత్తిడి తెస్తుందన్నారు. సిరిసిల్లలో పర్యటించిన బండి సంజయ్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, SP మహేష్ బిగతితో కలిసి అమృత్ 2 స్కీమ్ కింద 105 కోట్ల నిధులతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ధ శకటాన్ని సందర్శించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంటు బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారని ప్రశ్నించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మండిపడ్డారు. అమృత్ నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ నిధులతోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కార్గిల్ లేక్ పనుల ప్రారంభోత్సవాన్ని ఈరోజు చేయడం జరిగింది. దాదాపు 1,32,00,000తోని పూర్తిగా ఈ కార్గిల్ చెరువు కట్ట యొక్క పునరుద్ధరణ, సుందరీకరణ, దాంతోపాటు దీని ఒక డ్రైన్ వాటర్ వస్తూ ఉన్నది. దాన్ని కూడా డ్రైనేజ్ వాటర్ రాకుండా దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టడే ప్రయత్నం చేస్తుంది. పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించడంతో పాటు తీగల వంతెన ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బందంపల్లి వద్ద ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3 కోట్ల రూపాయలతో నిర్మించబోయే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు 3 కోట్ల నిధులతో బందంపల్లి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన సమయంలో చెరువు కట్ట వద్ద మరింత సుందరంగా ఉండేందుకు తీగల వంతెన కూడా నిర్మాణం చేపడతామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులను నాణ్యతగా చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని గుత్తేదారునికి సూచించారు. పెద్దపల్లి ప్రజలకు రానున్న రోజుల్లోనే మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెద్దపల్లి పట్టణాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గంభీరావుపేట మండలం పొన్నలపల్లిలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద కేంద్రం 20 లక్షలు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, స్థానిక బీజేపీ నాయకులు అధికారులతో కలిసి నూతన పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
పల్లె ప్రకృతి వనాలు, రైతు భరోసా కేంద్రాలు, శ్మశాన వాటికలు సహా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనేనని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణలోని గ్రామాల్లో దాదాపు 40,000 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 1,000 కోట్లతో రోడ్లు నిర్మించినట్లు వివరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్క పత్రంతో సహా వివరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 ఏళ్లలో ప్రత్యేకంగా ఎన్ని నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ పెండింగ్ బకాయిలు చెల్లించాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులిస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పాత సర్పంచ్లు అప్పులపాలయ్యారు. ఈ సర్పంచ్ ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తారంటే సర్పంచ్ ఎట్లా పని చేయాలి? ఒక తట్ట మూరం పోయలేని పరిస్థితి సర్పంచ్ లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ. శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లులు చెల్లి దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచులు అయ్యో మూరం ముత్తుకుంటున్నారు ఇవాళ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. కరీంనగర్ మార్కెట్ యార్డ్లో సెంట్రలైజ్డ్ కిచెన్ పనులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, పాలు అందించి ఆకలి తీర్చే హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ కరీంనగర్ ప్రధాన మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసే సెంట్రలైజ్డ్ కిచెన్ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులకు, మార్కెట్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్ ఏర్పాటు పనులు చేసుకోవాలని ట్రస్ట్ డీజీఎం రాముకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ షర్మిల, మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సయ్య, మార్కెట్ సెక్రటరీ సయ్యద్ హమీద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రథాన్ని లాగి ప్రారంభించారు. కరీంనగర్లో పూరి జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా నిర్వహించారు. మహాశక్తి ఆలయం నుంచి శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర ప్రారంభమై నగరపుర వీధుల గుండా కొనసాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో రథయాత్రకు ముందు ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని ఉంచి ఊరేగింపు చేపట్టారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, కొల్లాపూర్ బ్యాండ్ సంగీతం నడుమ సాగిన రథయాత్ర భక్తులను పరవశింపచేసింది. మార్గ మధ్యలో భక్తుల పూల వర్షం కురిపిస్తూ స్వామివారికి హారతులు సమర్పించారు. రథయాత్రను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించగా మార్గ మధ్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రథాన్ని స్వయంగా లాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ జగన్నాథుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో వరదిల్లాలని ఆకాంక్షించారు. యాత్ర చివరలో నిర్వాహకులు భక్తులకు మహాప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. ఎల్నినో ప్రభావంతో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంట సాగుకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, అలాగే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి BLOలకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కొలనూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న SR ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కొలనూరు గ్రామంలో రైతులతో సమావేశమై పంట మార్పిడిపై అవగాహన కల్పించి పంట పొలాలను సందర్శించారు. అలాగే ఓదెల ZPHS పాఠశాల, మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం SR ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిందన్నారు. BLOలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి పూర్తిగా నింపించి తిరిగి సేకరించాలని ఆదేశించారు. ఓటర్లు కూడా ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి BLOలకు అందించాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల BLAలు, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు ఓటర్లకు ఫారాలు సక్రమంగా నింపడంలో సహకరించాలని కోరారు. రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గాయని, దాన్ని గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగును పూర్తిగా నివారించి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఓదెల ZPHS పాఠశాల, మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలను పరిశీలించిన సందర్భంగా ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. విద్యా
సంవత్సరానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం సిలబస్ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సదుపాయాల గురించి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలకు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని ఆదేశించారు. కరీంనగర్లో గణేష్ మంటపాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో దేవుని విగ్రహాలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సప్తగిరి కాలనీలో వినాయక మంటపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే గంగుల క్షేత్రస్థాయిలో పర్యటించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేదని, కానీ నేడు కరీంనగర్ పోలీసుల వైఫల్యంతో శాంతి భద్రతలకు అదుపు తప్పుతున్నాయని ఆరోపించారు. 38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు మండపాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని పోలీసులను ప్రశ్నించారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు. బొమ్మకల్ హనుమాన్ విగ్రహం చోరీ ఘటనను ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని దొంగలించిన వ్యక్తులను పట్టుకోవాల్సిన పోలీసులు అది ఎక్కడుందో వెతికి పట్టుకుని ప్రతిష్ఠించిన తనపై బీఆర్ఎస్ శ్రేణులపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. దేవుని విగ్రహాలను చోరీ కాకుండా కాపలా కాయాల్సిన దుస్థితి రావడం పోలీసుల అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేసినప్పుడు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పైగా స్టేషన్కు పిలిపించి రాజ్య మర్యాదలు చేసి పంపడం దేనికి సంకేతమని పోలీసులను నిలదీశారు. కరీంనగర్లో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్దేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ వ్యవస్థను గాడిన పెట్టాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీస్ అంటే మా అందరి గౌరవం. శాంతి భద్రతల్లో దేశంలోనే నెంబర్ 1 స్థాయికున్న తెలంగాణ. దట్టు కరీంనగర్ పోలీస్ అంటే చాకచక్యంగా పనిచేసిన పేరున్నది. ఒక రిమార్క్, ఒక మార్క్ ఉంది పోలీస్ అంటే, కరీంనగర్ పోలీస్ అంటే. కానీ ఈరోజు వ్యవస్థ ఏమైంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే వచ్చి వినాయకుని విగ్రహానికి కాపలు ఉండే పరిస్థితి వచ్చింది ఇక్కడ కరీంనగర్లో. ఒక ఎమ్మెల్యే పోయి అక్కడ హనుమాన్ టెంపుల్ విగ్రహాన్ని ఎత్తుకపోతే ఒక ల్యాండ్ గ్రాబర్ వచ్చి బొమ్మకల్లో ఉన్న గుళ్ళకెళ్ళి విగ్రహాన్ని ఎత్తుకపోతే వాని మీద కేసు ఉండదు. భక్తులందరం పోయి విగ్రహం దొరకబట్టి మళ్ళీ గుళ్ళ పెడితే కేసు. అంటే ల్యాండ్ గ్రాబర్కు వంత వాడుతున్నారా? మీరు ఏం చెప్తారు పోలీసు? కొత్తపల్లి, ములకనూరు, చిగురుమామిడిలో 4 లైన్ రోడ్డు అలైన్మెంట్ను కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిశ్రా పరిశీలించారు. కరీంనగర్ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు 4 లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అధికారులను ఆదేశించారు. తిమ్మపూర్ మండలం, కొత్తపల్లి, చిగురుమామిడి మండలం, ముల్కనూరు గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి 4 లైన్ రహదారికి సంబంధించిన భూ సర్వే, అలైన్మెంట్ పనులను పరిశీలించారు. ఫేజ్ 1 కింద కొత్తపల్లి నుంచి సుందరగిరి వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్కడైనా నివాస గృహాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా, ప్రత్యామ్నాయంగా బైపాస్ మార్గాలు ఏర్పాటు సాధ్యమనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే గ్రామ సభలు నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రహదారి పనులు చేపట్టాలని, భూ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ప్రజల ఇళ్లకు, జీవన విధానానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం క్రమం తప్పకుండా ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులోని అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని గుడ్లు, బాలామృతం, పిల్లల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. రోజు ఎందరు పిల్లలు వస్తున్నారు, వారికి ఆటపాటల ద్వారా బోధనపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల సేవలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోడిగుడ్లు, పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. పిల్లలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆటపాటల ద్వారా పిల్లలకు సులభంగా బోధన చేయాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇసుక రీచ్ను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లి మండలంలో గ్రామానికి తాగునీరు అందించే బావి సమీపంలో, అలాగే వ్యవసాయ పొలాల వద్ద అధికంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ ఉండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులకు నీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పర్మిషన్ ఒక దగ్గర ఇస్తే ఇంకో దగ్గర ఇసుక తీస్తున్నారని, ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీంనగర్ జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను టీఎన్జీఓల సంఘం ప్రతినిధులు కలిశారు.
కరీంనగర్లో నూతనంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ రాజేశ్వరి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీఓల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో 2 అరెస్టు కాగా మరొకరు పరారయ్యారు. జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు జగిత్యాల పోలీసులు. తులసినగర్కు చెందిన సమీన్ల రాజేష్, సమీన్ల గంగరాజులు తమ తాతగారి పేరుపైన ఉన్న ఆస్తికి పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. ఈ క్రమంలో విద్యానగర్కు చెందిన డాక్యుమెంట్ రైటర్ దిండిగల శ్రీనివాస్ సహకారంతో మున్సిపల్ అసెస్మెంట్ సర్టిఫికేట్పై జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ నెల 8న మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ సదాకర్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులు సమీన్ల రాజేష్, డాక్యుమెంట్ రైటర్ దిండిగల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విచారించగా విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సమీన్ల గంగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బడుల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని కరీంనగర్లో పీడీఎస్యూ ఆందోళన చేపట్టింది. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో పీడీఎస్యూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు లేక మధ్యలోనే చదువును ఆపేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బడులను 23,000 నుండి 4,000కు కుదిస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రకటన ప్రజలను, విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని, గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులను మెరుగు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పి చాలా పలుమార్లు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ఇక్కడ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు 23,000 పాఠశాలలను తొలగిస్తూ వాటిని మూసివేసే ప్రక్రియను ఈ రోజు పుట్టపడుతున్న విషయం కూడా మాకు తెలిసింది. వెంటనే 23,000 పాఠశాలను మూసివేయడాన్ని ఆపివేయాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటామని చెప్పి తిరగకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆర్ఐ స్పోర్ట్స్ విభాగాన్ని ఎస్పీ మహేష్ బిగతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆర్మ్డ్ రిజర్వ్ స్టోర్స్ విభాగాన్ని ఎస్పీ మహేష్ బిగతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ రికార్డుల నిర్వహణ విధానాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం ఆర్ఐ స్పోర్ట్స్లో పోలీసు శాఖకు సంబంధించిన సామగ్రి నిల్వలు, వాటి సంరక్షణ, పోలీస్ స్టేషన్లకు పంపిణీ విధానాలను పరిశీలించారు. స్టోర్స్లోని వస్తువుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డులను నిర్వహించాలని, అవసరమైన సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రికార్డులను క్రమ పద్ధతిలో నిర్వహించాలని, స్పోర్ట్స్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ఆర్ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్ఐలు రాజు, స్టార్ సిబ్బంది పాల్గొన్నారు. వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో స్థానిక ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో సాంప్రదాయ కప్పతల్లి ఆటలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలోని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా యువకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంచిలో కప్పలను కట్టి రోకలికి తగిలించి డప్పు చప్పుల మధ్య గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వరుణదేవుడు వర్షాలు కురిపించు అంటూ ప్రార్థనలు చేశారు. వర్షాభావ పరిస్థితులు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు ఈ సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగిత్యాల పట్టణ పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వీధుల్లో నిరాశ్రయులుగా మతిస్థిమితం కోల్పోయిన దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్న 14 మందిని పోలీసులు రెస్క్యూ చేశారు. వారికి కటింగ్ చేయించి, స్నానం చేయించి, కొత్త బట్టలు అందించి గౌరవప్రదమైన జీవనానికి తొలి అడుగు వేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేపట్టారు. నేరాల నియంత్రణతో పాటు సామాజిక బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ చర్యలు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. రోడ్ల మీద యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రోడ్డు పైన వచ్చేవారిని, పోయేవారిని తిడుతూ, రాళ్లతోటి కొడుతూ ఇబ్బంది కలిగిస్తున్న వారిని బట్టి వీళ్ళు పిచ్చి వాళ్ళుగా ఐడెంటిఫై అనుకున్న వాళ్ళను 14 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈరోజు మన జగిత్యాల టౌన్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ ద్వారా వీళ్ళు పిచ్చి వాళ్ళ కాదా అని ధృవీకరించిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా
కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్తోటి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించినందుకు ఈరోజు తీసుకెళ్తున్నాము. దీనికి కూడా ప్రజలు కూడా సహకరించారు. అందరికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే కార్యక్రమం ఇందూరు నుంచే ప్రారంభమైందని, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డికి పుట్టగతులుండవని ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందూర్ రణబేరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందూర్ గడ్డపైనే ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన పుట్టిందని ఎంపీ అరవింద్ అన్నారు. 2004లో పీసీసీ చీఫ్ డిఎస్ అప్పటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారన్నారు. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చాక అనేక మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. ఈ పథకం పేద విద్యార్థులకు వరంగా మారిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర వెళ్లి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ఎంపీ సూచించారు. రాష్ట్రంలో విద్యరాని వ్యక్తి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటే కమిషన్లు కావాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని ఆరోపించారు. ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వస్తేనే బకాయిలు చెల్లిస్తామని సైతం రూల్ తీసుకొచ్చారన్నారు. ప్రజా ఉద్యమాలకు విద్యార్థులను వాడుకుని తర్వాత వారిని వదిలేశారన్నారు. రేవంత్ రెడ్డి ముందు తన కమిషన్లు పక్కన పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తుకు యువతే ఆధారమని పేర్కొంటూ అనేక పథకాలను పీఎం మోదీ తీసుకొస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ యువత ఉసురు పోసుకుంటుందన్నారు. విద్యార్థుల రియంబర్స్మెంట్ను పక్కన పెట్టి మూసి ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అంటూ తిరుగుతున్నాడన్నారు. తొక్కుతా మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సీఎంగా కాకుండా ఒక వీధి రౌడీగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు బీజేపీ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్ అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. యువ వికాసం పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. 12,000 కోట్ల రూపాయల బకాయిలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కిందన్నారు. 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కంటి తుడుపుగా 200 కోట్లు విడుదల చేశారని, అవి ఏ మూలకు సరిపోతాయో రేవంత్ రెడ్డి చెప్పాలని ఎంపీ అన్నారు. రాయదుర్గంలో, ఉస్మాన్ నగర్ తదితర ప్రాంతాల్లో భూములు అమ్మితే 1,000 కోట్ల రూపాయలు వచ్చాయని, వాటిని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం కూల్చడానికి పునాది వేసింది. ఇవాళ ఎన్ని మోసాలు చేసిండు రేవంత్ రెడ్డి. 12,000 కోట్ల బకాయిలు ఉంటే ఈయననే ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండగా ఎంత ఉతికారేసిండో కేసీఆర్ని ఇదే విషయం మీద మనందరికి తెలుసు. ఒకటే పెన్ స్ట్రోక్ తోటి ముఖ్యమంత్రి కాగానే ఒకటే పెన్ స్ట్రోక్ తోటి ఫీ రీఎంబర్స్మెంట్లు మొత్తం మాఫీ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, సో దాట్ ఇంకా ఎక్కువ మంది ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అవుతారు అని చెప్పి, ఇంకా అదేందో వాళ్ళ 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అది హాస్టల్ ఫీజు కూడా ఇస్తాం, ట్యూషన్ ఫీజే కాదు, ఫీ రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు కోసం ఉంటుండే, అది కూడా ఇస్తాం. అమ్మాయిలు చదువుకున్న గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళకి స్కూటీలు ఇస్తాం, మంచి ర్యాంకులు వస్తే ల్యాప్టాప్లు ఇస్తాం. ఇవన్నీ కూడా మర్చిపోయి పూరీలు చేసుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాగంగా జలాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాగంగా జలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తూ దీనిలో భాగంగా నామదేవాడ విఠలేశ్వర ఆలయం నుండి ఆలయంలో పూజలు చేసి అనంతరం ఆర్యవైశ్య మహిళలచే రాగి కలశాలలో గంగాజలం తీసుకొచ్చి మహిళలందరూ కలిసి పాటలు పాడుతూ సన్నాయి వాయిద్యం అమ్మవారి నామస్మరణతో దారి పొడవునా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుని అనంతరం పరమేశ్వరి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందం తెలిపింది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా తెలంగాణకు లభించే అవకాశాలపై సార్థక చర్యలు జరిపామన్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాలకు కొత్త అవకాశాలను తెరుస్తుందన్నారు. పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, యువతకు ఉపాధి కల్పించే అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీకగా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఈరోజు జరిగిన బోనాల పండుగకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కాలనీ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక వేదిక మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, సామాజిక ఐక్యత, సాంప్రదాయ విలువలను చాటి చెప్పే మహోత్సవాన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మాజీ, రాజేందర్, ఎస్పీ కిషన్, ఆలయ కమిటీ నిర్వాహకులు సాయన్న, శివసత్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం. కేంద్రం నిధులను దారి మళ్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. పెద్దపల్లి బందంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ విప్ విజయ రమణారావు వెల్లడి. కరీంనగర్ మార్కెట్ యార్డ్లో సెంట్రలైజ్డ్ కిచెన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. సిరిసిల్లలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్నినో ప్రభావంతో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచన. ఓదల మండలంలో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్. వర్షాలు కురవాలి, రైతాంగం సుభిక్షంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో స్థానిక ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట. ప్రభుత్వ బడుల మూసివేతకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుంది. కరీంనగర్లో పీడీఎస్యూ ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.